ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తోన్న స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ ఇవ్వకపోగా అలాగే ప్రభాస్ లుక్ లీక్ కాకుండా ఉండేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాబోయే 6 నెలల వరకు ప్రభాస్ పబ్లిక్ ప్లేసెస్లో కనిపించకూడదని సందీప్ కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ కావాలని సందీప్ రెడ్డి వంగ భావిస్తున్నారని టాక్. కానీ ప్రభాస్ ఎయిర్పోర్ట్లో కానీ ఈవెంట్స్లో కానీ హాజరైతే వారు ఎంత జాగ్రత్త పడినా అభిమానులు ఆయన ఫోటోలు తీసి లీక్ చేస్తారన్న అనుమానం స్పిరిట్ మూవీ టీంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే షూటింగ్ పూర్తయ్యే వరకు రెబల్ స్టార్ బహిరంగ కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ప్రభాస్ను రాబోయే కొన్ని నెలల పాటు చూడలేకపోవటం అభిమానులకు కొద్దిగా నిరాశ కలిగించవచ్చేమో, కానీ సందీప్ రూపొందిస్తున్న ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ పై మాత్రం ఫ్యాన్స్ ఎక్సైటెడ్గా ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుంది. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా 10 ఏళ్ల క్రితం తన 19వ ఏట సింగ్ సాబ్ ది గ్రేట్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్కిన్ షోకు తెరలేపిన ఈ అమ్మడికి వచ్చిన ఆఫర్స్ అంతంత మాత్రమే. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన 3 ఏళ్లలో 5 సినిమాలు చేసింది. ఊర్వశి రౌతేలా బ్లాక్ రోజ్ సినిమాలోని ఐటెం సాంగ్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే బ్లాక్ రోజ్ మూవీలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలియదు. ఈ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కానీ లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరు సరసన వాల్తేరు వీరయ్యలో ఐటెం సాంగ్ చేసిన తర్వాత తెలుగులో బిజీ అయింది. తెలుగులో ఫస్ట్ ఐటెం హిట్ కావటంతో ఐటెం సాంగ్స్కు ఊర్వశి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. వరుస పెట్టి ఏజెంట్, బ్రో, స్కందాలో తలుక్కున మెరిసింది ఊర్వశి. హిట్ ఐటమ్ గర్ల్ ఊర్వశి కాస్త రాను రాను ఐరన్ లెగ్ అయిపోయింది. 4 సినిమాలు చేస్తే వాల్తేరు వీరయ్య తప్ప బ్రో, ఏజెంట్, స్కంద నిరాశపరిచాయి. ఇక మరోసారి గ్యాప్ తీసుకొని హ్యాట్రిక్ హీరో బాలయ్య ఆశీస్సులతో డాకు మహారాజ్లో ఏకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో కనిపించింది ఊర్వశి. అదృష్టం బాగుంటే కాంతారా చాప్టర్ 1లో నటించేది ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడి పేరు ప్రకటించినా ఎందుకో గానీ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు. డాకులో దబిడి దిబిడి సాంగ్తో ఊపేసింది ఊర్వశి. ఆ సినిమా హిట్ అయినా తెలుగులో ఈ అమ్మడికి ఎందుకనో ఛాన్సులు దక్కలేదు. ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో ముంబై వెళ్ళిపోయింది ఊర్వశి. అదేంటో టాలీవుడ్లో ఒక్కసారిగా మెరిసి మాయమైపోయింది ఊర్వశి రౌతేలా. త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో కొత్త సినిమా వస్తుందన్న వార్తతోనే టాలీవుడ్ అభిమానుల్లో భారీ ఉత్సాహం పెరిగిపోయింది. గతంలో ఈ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కు ఫేవరెట్ అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు 3వసారి ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఓ పేరుగాంచిన రూమర్ వైరల్ అవుతోంది. మేకర్స్ ఈ చిత్రానికి బంధుమిత్రుల అభినందనలతో అనే టైటిల్తో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. టైటిల్ చూస్తే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని స్పష్టంగా తెలుస్తోంది. త్రివిక్రమ్ స్టైల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, వెంకీ స్టైల్లో కామెడీ కలిస్తే పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బడ్జెట్తో నిర్మిస్తుండగా నటీనటులు, కథ, షూటింగ్ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే మొత్తం ఇండస్ట్రీ ఈ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టింది. త్రివిక్రమ్ ఇటీవల వరుసగా చేసిన పాన్ ఇండియా స్థాయి చిత్రాల తర్వాత వెంకీతో కలిసి పూర్తి ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం ఆన్లైన్లో వినిపిస్తున్న టైటిల్ రూమర్ మాత్రమే అభిమానుల్లో ఇంత హంగామా క్రియేట్ చేస్తే ఫస్ట్ లుక్, గ్లిమ్స్ బయటకు వచ్చిన తర్వాత ఎంత హడావిడి జరుగుతుందన్నది ఊహించుకోవచ్చు.
వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే అవుననే వార్తలు టాలీవుడ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలా వైకుంఠపురంలో తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు 1.5 కోటి నుండి 3 కోట్ల వరకు డిమాండ్ చేసిందని టాక్. మేడం శాలరీ పెంచేయడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడం తగ్గించుకుందట. దుల్కర్ 41 కోసం పూజ 3 కోట్లు ఛార్జ్ చేసిందన్నది లేటెస్ట్ బజ్. ఈ లెక్కన చూస్తే జననాయగన్ రెట్రో చిత్రాల కన్నా తక్కువేనని తెలుస్తోంది. రెట్రో కోసం పూజ 4 కోట్లు తీసుకుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే దళపతి విజయ్ ఫిల్మ్ జననాయగన్ కోసం 6 కోట్ల వరకు పుచ్చుకుందని సమాచారం. ఇక కూలీలో ఐటమ్ సాంగ్ కోసం 3 కోట్లు తీసుకున్న పూజ ఇప్పుడు దుల్కర్ మూవీ కోసం జస్ట్ 3 కోట్లు తీసుకోవడం డిస్కషన్ కు కారణమైంది. అయితే ఈ రెమ్యునరేషన్ కూడా ఆమెకు ఎక్కువే అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏళ్లు దాటిపోతున్నాయి. అలా వైకుంఠపురంలో తర్వాత మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేయడంలో తడబడుతోంది. ఇక్కడే అనుకుంటే పొరపాటు సౌత్ టు నార్త్ ఎక్కడికి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్. ఫెయిల్యూర్ అయినా అమ్మడి ఛాన్సులకు వచ్చిన కొదవేమీ లేదు. ప్రెజెంట్ 4 సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ సక్సెస్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి ఛాన్స్ ఉందని గ్రహించిందేమో తగ్గించేసుకున్నట్లు కనిపిస్తోంది మేడం. దర్శకుడు శ్రీను వైట్ల మరియు హీరో శర్వానంద్ కలయికలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పటికే తన లుక్ కోసం కసరత్తులు ప్రారంభించాడు. గోపీచంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ విశ్వం యావరేజ్ ఫలితాన్ని సాధించిన తర్వాత దర్శకుడు ఈ కొత్త సినిమాతో టాలీవుడ్లో మరోసారి బాగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం మ్యాడ్ 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ను హీరోయిన్గా ఫిక్స్ అయిందట. 8 వసంతాలుతో కుర్రకారు హృదయాలను ఇప్పటికే గెలుచుకున్న అనంతిక, శర్వానంద్ సరసన స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా కథ ప్రకారం హీరో జీవితంలో ఒక ఆవిష్కృత సంఘటన, అతని యంగేజ్లో జరిగిన ఆవేశపు సంఘటన ద్వారా సినిమాకు మరింత ఎమోషనల్ డెప్త్ లభిస్తుందట. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అదనంగా మరో సీనియర్ నటుడు కూడా ప్రధాన పాత్రలో కనిపించనుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మించనున్నారు.